ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు అందజేసింది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఇప్పటికే హరీష్ రావును ఇదే కేసులో విచారించిన అధికారులు ఇప్పుడు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ స్కామ్ బయటపడగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క ఒకరిని మించి ఒకరు నటించారని, వారి మాటలు, మోసాలు, స్కామ్ని దాచి ఉంచలేవని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ నేత మూలరాజిరెడ్డిని కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యం. కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేస్తోందని, అభివృద్ధిని గాలి కొదిలేసిందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోన్న ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలపై విసిగిపోయి పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. వచ్చే నెల 5న తుది తీర్పు వెల్లడించనున్నట్లుగా ధర్మాసనం తెలిపింది. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ, కరెక్షన్, బయోమెట్రిక్ నిబంధనల అమల్లో లోపాలు ఉన్నాయంటూ పలువురు అభ్యర్థులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. అంతేకాకుండా జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని, లేదా అవసరమైతే పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తూ అప్పట్లో నియామకాలపై స్టే విధించింది. తెలంగాణలో మహాలక్ష్మి పథకం భారీ మార్పులకు తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. కొత్తగా ప్రవేశపెడుతోన్న ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ ఈ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన కొత్త నిబంధనలు ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం వినియోగించుకునేందుకు కేవలం ఆధార్ కార్డు చూపించి మహిళలు ప్రయాణాలు చేస్తున్నారు. ఇకపై మహిళలకు కొత్త ఐడి కార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. మహాలక్ష్మి పథకం పేరుతో స్మార్ట్ కార్డులు అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కార్డు పైన 16 అంకెల నెంబర్తో పాటు చిరునామా ముద్రించనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు వేగం పెంచింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లుగా భావిస్తోన్న ఈ కేసులో ఈడీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. 2019-2024 మధ్య కాలంలో రూపొందించిన మద్యం విధానంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలపై ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. విచారణలో భాగంగా విజయసాయిరెడ్డి వాంగ్మూలాన్ని అధికారులు రికార్డ్ చేశారు. ఆయన మద్యం కుంభకోణం గురించి ఎలాంటి సమాచారం ఇస్తారా అని అటు వైసీపీ, ఇటు కూటమి నేతల్లో ఉత్కంఠ నెలకొంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం కోటప్పకొండకు చెందిన త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం కోటప్పకొండ, కొత్తపాలెం మధ్య నిర్మించిన 3.9 కోట్ల రూపాయల రోడ్డును ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మహాశివరాత్రి ఉత్సవాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలపై ఎలాంటి ఏర్పాటు చేయాలి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉండాలి అనే దానిపై అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మక దావోస్ పర్యటన నేటితో ముగిసింది. ఈ రోజు సాయంత్రం జ్యూరిక్ నుంచి ఇండియాకు బయలుదేరారు. ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రామా చోటు చేసుకుంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా
రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ దావర్చంద్ గెహ్లట్కి ఇచ్చిన స్పీచ్ కాపీలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీజీ రామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలున్నాయి. దీంతో ఆ పేరాలను తొలగించాలని గవర్నర్ కోరగా కేబినెట్ ఆమోదించిన స్పీచ్లో మార్పులు చేసేది లేదని సిద్ధరామయ్య ప్రభుత్వం స్పష్టం చేసింది. దావర్చంద్ గెహ్లట్ గవర్నర్గా కాకుండా బీజేపీ నాయకుడిలా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ వేదికగా భారత్పై కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీపై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నాయకుడని కితాబిచ్చారు. తాము భారత్తో ఒక అద్భుతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నాం. దీనిపై చర్చలు తుది దశకు చేరుకున్నాయని ఆయన అన్నారు. ఈ ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని ట్రంప్ కామెంట్ చేశారు. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మోదీ నాయకత్వంలో మరింత బలోపేతమయ్యాయని ట్రంప్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. చిరంజీవి కెరీర్లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా మన శంకర వరప్రసాద్ గారు చరిత్ర సృష్టించింది. తాజాగా ఈ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందించారు. మెగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే మన శంకర వరప్రసాద్ గారు చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లేదు కాదు అనే మాట మహిళలకు బలహీనత కాకూడదని, బలంగా మారాలని ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ సూచించారు. జీవితంలో మనం సాధించిన విజయాలే కాదు, మనకు ఇష్టం లేని వాటిని ధైర్యంగా చెప్పే సందర్భాలు కూడా ఉండాలని ఐశ్వర్యరాయ్ అభిప్రాయపడ్డారు. తమకు నచ్చని విషయాలపై సంకోచం లేకుండా లేదు అని చెప్పగలగడమే నిజమైన ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని ఆమె అన్నారు. మహిళలు కాదు అని చెప్పడం నేర్చుకోవాలని, అదే మీ అసలైన బలమని ఐశ్వర్యరాయ్ చెప్పుకొచ్చారు. న్యూజిలాండ్తో తొలి టీ20లో యువ సంచలనం అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మొత్తంగా 35 బంతుల్లో 84 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ పలు రికార్డులను నెలకొల్పాడు. అంతర్జాతీయ, దేశవాళీ, ఐపీఎల్ కలిపి 5000 రన్స్ పూర్తి చేశాడు. న్యూజిలాండ్పై ఫాస్టెస్ట్ 50 చేసిన భారత బ్యాటర్గా కూడా అభిషేక్ చరిత్ర సృష్టించాడు.